ఆర్టీసీ కార్మికుల సమస్యల పరిష్కారం కోసం 31 డిమాండ్లతో కూడిన సమ్మె నోటీసు జారీ చేయడం జరిగింది. ఆ నోటీసు తర్వాత తమరు సూచికలో తెలిపిన విధంగా గ్రేటర్ హైదరాబాద్ జోన్ పరిధిలోని డ్రైవర్, కండక్టర్ మరియు ఇతర మెకానికల్ సిబ్బందిని కరీంనగర్ మరియు హైదరాబాద్ జోన్లకు డిప్యూటేషన్లో వెళ్లే విధంగా ఆప్షన్స్ అడగడం సమంజసం కాదు. ఈ ఉద్యోగులు కార్పొరేషన్ రూల్స్ ప్రకారం రీజనల్ సీనియారిటీ కలిగి ఉన్నారు. వారిలో కొందరిని ఇతర జోన్లకు 10వ తరగతి క్వాలిఫికేషన్ కలిగిన మరికొందరిని రీకేటగిరైజేషన్ రూపంలో అదే జోన్లో ఉండే విధంగా ఆప్షన్స్ అడగడం కార్పొరేషన్ రూల్ అతిక్రమించడంగా భావిస్తున్నాము. వీరిని ఎలక్ట్రిక్ బస్సులు గ్రేటర్ హైదరాబాద్ జోన్లోకి వస్తున్నాయి కనుక సిబ్బంది అధికంగా ఉన్నారన్న కారణంగా ఇతర జోన్లకు బదిలీ చేయడం అన్ఫేర్ లేబర్ ప్రాక్టీస్. ఇతర జోన్లలో ఉన్న డిపోలకు కూడా ఎలక్ట్రిక్ బస్సులు వస్తే అప్పుడు అధికంగా ఉన్న ఈ సిబ్బందిని మరలా ఎక్కడికి బదిలీ చేస్తారో అని కార్మికులు ఇబ్బంది పడుతున్నారు. We want justice. We want justice. हमारा मांगे नहीं दिए तो हमारा बस का पहिया नहीं चलेगा. बस का पहिया नहीं चलेगा. बस का पहिया नहीं चलेगा. नहीं चलेगा. नहीं चलेगा. बस का पहिया नहीं चलेगा. नहीं चलेगा. नहीं चलेगा. बस का पहिया नहीं चलेगा. जैसी जिंदाबाद. जैसी जिंदाबाद. అన్ని కేటగిరీలో ఖాళీలను రద్దు చేయాలి. ప్రైవేట్ ఎలక్ట్రిక్ బస్సులను ప్రవేశపెట్టాలి. థ్యాంక్ యూ. ఈరోజు ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలని 3 సంవత్సరాలు ఓపిక పట్టి మరి మా ఓపిక నశించింది. మరి ఆర్టీసీలో రిక్రూట్మెంట్ లేదు, పనిభారం పెరిగింది, కిలోమీటర్లు పెంచారు, కార్మికులు స్టేజ్ల మీద చనిపోతారు. కాబట్టి కార్మికుల బాధ చూడలేక ఆర్టీసీ జేఏసీగా మేము సమ్మె నోటీస్ ఇవ్వడం జరిగింది. ఇప్పటికైనా మా సమస్యలు పరిష్కారం చేస్తే మేము సమ్మెకు పోము. ఒకవేళ సమస్యలు పరిష్కారం కాకపోతే సమ్మె చేయడానికి ఆర్టీసీ జేఏసీ సిద్ధంగా ఉందని మీ ద్వారా తెలియదు. ఆర్టీసీ 6 సంఘాలుగా సమ్మె నోటీసు ఇవ్వడం జరిగింది. ఈ సమ్మె నోటీసు గత 2.5 సంవత్సరాల నుండి కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మాకు ఇచ్చినటువంటి హామీలనే ఎన్నికల మేనిఫెస్టోలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏదైతే పెట్టిందో ఆ ఎన్నికల్లో మేనిఫెస్టోలో పెట్టినటువంటి ఐటమ్స్నే ఈరోజు వాళ్ళు ప్రభుత్వంలో ఆర్టీసీ ఉద్యోగులను విలీనం చేస్తామన్నారు. ఆ విలీనాన్నే చేయమని అడుగుతున్నాం. ఈరోజు ఆర్టీసీలో కార్మిక సంఘాలను అనుమతిస్తాం, గుర్తింపు సంఘం ఎన్నికలు పెడతామన్నారు. అదే మేము చేయమంటున్నాం. ఈరోజు 2021-25 2 వేతన సవరణలు చేస్తామని పెట్టారు. మేము కూడా గదే చేయమని అడుగుతున్నాం. అదేవిధంగా ఆర్టీసీని విస్తరిస్తామన్నారు. ఆర్టీసీని అభివృద్ధి దిశగా తీసుకెళ్తున్నారు. కాబట్టి ఆర్టీసీని విస్తరించండి, కానీ ఆర్టీసీని నిర్వీర్యం చేద్దామని చెప్పేసి దాంట్లో భాగంగా మీరు పెట్టినటువంటి ప్రైవేట్ ఎలక్ట్రిక్ బస్సులను వాటి వలన ఆర్టీసీ మొత్తం నిర్వీర్యం అయిపోయి ప్రైవేటు గుత్తేదారులకు వెళ్ళిపోతుంది. కాబట్టి ఆ ప్రైవేట్ ఎలక్ట్రిక్ బస్సుల బదులు ఆర్టీసీ సంస్థనే, ప్రభుత్వమే ఆర్టీసీ సంస్థకు ఆ బస్సులను కొనుగోలు చేయాల్సిందిగా మేము జేఏసీగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. అదేవిధంగా ఈరోజు రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా అన్ని సదుపాయాలు సౌకర్యాలు కల్పిస్తామన్నారు. దాన్నే మేము అడుగుతున్నాం. ఈరోజు ప్రభుత్వ ఉద్యోగులకు మాకు 28% వేతన సవరణ తేడా ఉన్నది. ఆ 28% కలిపి 30% మాకు వేతన సవరణ ఇవ్వమని చెప్పేసి అడుగుతున్నాం. ఇవేమీ కొత్త కోరికలు కావు. మీరు ఇచ్చినటువంటి హామీలనే ఈరోజు 2.5 సంవత్సరాలుగా మీరు చేయకపోవడం వలన వాటిని అమలు చేయమని చెప్పేసి మీ దగ్గరికి వచ్చాం. రాష్ట్ర ప్రభుత్వ పెద్దల దగ్గరికి వెళ్ళాం, రవాణా శాఖ మంత్రి దగ్గరికి వెళ్ళాం, ఆర్థిక శాఖ మంత్రి దగ్గరికి వెళ్ళాం, కనపడ్డోళ్ళ మంత్రి దగ్గరికి పోయాం, ఎమ్మెల్యేల దగ్గరికి పోయాం, అధికారుల దగ్గర పోయాం, ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ దగ్గర పోయాం. అందరి కాళ్ళు ఏళ్ళు మొక్కి బతిలాడినా కూడా ఏ ఒక్క సమస్య కూడా ఇంతవరకు పరిష్కారం చేయకుండా మొండి వైఖరి ఉన్నందువల్లనే విధి లేని పరిస్థితులలో కార్మికుల ఆవేదనను అర్థం చేసుకొని ఈరోజు తప్పనిసరి పరిస్థితిలో సమ్మె వైపు పోసిన దుస్థితి ఈ ప్రభుత్వమే ఏర్పాటు చేసింది, ఈ ప్రభుత్వమే కలిగించింది. కాబట్టి రేపు ఆర్టీసీలో సమ్మె జరిగితే దీనికి నైతిక బాధ్యత ప్రభుత్వమే యాజమాన్యము మరి ఉండాల్సిందిగా మేము బాధ్యత తీసుకోవాల్సిందిగా మేము కోరుకుంటూ ఈరోజు మా న్యాయమైన డిమాండ్లు ఏవైతే పెట్టినామో ఆ డిమాండ్లు మొత్తం పరిష్కరించేంత వరకు మా పోరాటం ఆగదు. ఇవాళ మేము చెప్తున్నాం ఒకటే, మీ వెనుక ఏదో చిన్న చితక సంఘాలు మీకు అనుకూలంగా ఉన్నాయని చెప్పేసి యాజమాన్యం ప్రభుత్వాలు సంకలు గుద్దుకొని భ్రమలలో ఉన్నారు.